ధనుసు రాశి వారికి ఫలితాలు. ఈ ధనుసు రాశి వారు ఎవరయ్యా అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిగినటువంటి, అంటే మూలా నక్షత్రం వాళ్ళందరూ కూడా ఏ పాదమైనా వాళ్ళు ధనుసు రాశి కిందకి వస్తారు. అదేవిధంగా మరి పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు కలిగినటువంటి వాళ్ళు వస్తారు. అలాగే ఉత్తరాషాఢ మొదటి పాదం కలిగిన, అంటే ధనుసు రాశిలో మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ మొదటి పాదం వరకే ఉపయోగపడుతుంది. వీళ్ళందరూ కూడా ధనుసు రాశి కిందకి వస్తారు. అలాగే వీళ్ళకి వచ్చేసరికి ఆదాయం వచ్చేసరికి 5, వ్యయం వచ్చేసరికి 5, అలాగే రాజపూజ్యం వచ్చేసరికి 1, అవమానం 5. అంటే వీళ్ళకి ఆదాయం ఎంత ఉందో, అంటే 5 రూపాయలు జేబులోకి వస్తే 5 రూపాయలు ఖర్చు ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మరి అంటే సరి సమానమైనటువంటి సమతౌల్య స్థితిలో ఉంటాయి వీళ్ళకి ఆదాయ వ్యయాదులు ఈ సంవత్సరం అంతా కూడా. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, ఎంత వస్తుందో అంత ఖర్చు అయిపోతూ ఉంటుంది. మిగులుద్దాం చేద్దాం అనుకునేటటువంటి వాటికి మనకి అవకాశాలు లేవు. వచ్చినట్టుగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మరి రాజపూజ్యం వచ్చేసరికి 1, అవమానం వచ్చేసరికి 5. అంటే రాజపూజ్యం ఒక్కళ్ళే ఉంటారు ఇంట్లో కానీ బయట కానీ, సపోర్టర్స్. వాళ్ళకి 5గురు వ్యతిరేకిస్తూ ఉంటారు. కాబట్టి ఈ జాగ్రత్తగా సపోర్టర్స్ ఎవరో చూసుకోవడం, వాళ్ళతో పాటు ముందుకు వెళ్తూ ఉండడం, యాంటీగా ఉన్నటువంటి వాళ్ళని చూసుకుంటే జాగ్రత్తగా వాళ్ళని సంయమనం పాటించుకుంటూ చాలా తగు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే వత్సరాది నుండి గురుడు 14 మే వరకు షష్టమందు రజతమూర్తి, అక్కడి నుంచి అక్టోబర్ 18 వరకు షష్టమమున లోహమూర్తిగాను, నాటి నుండి డిసెంబర్ వరకు రజతమూర్తిగాను, అష్టమమునందు తదుపరి సప్తమమున సువర్ణమూర్తిగాను సంచరించింది. శని వత్సరం అంతా కూడా అర్ధాష్టమమున లోహమూర్తిగాను, రాహుకేతువులు 4, 10 రాసుల యందు సువర్ణమూర్తులుగాను, 18 మే వరకు తిరిగి 3, 9 రాసుల యందు రజతమూర్తులుగాను సంచరించును. వేదగోచారమతే వత్సరమంతా గురుశనులు పాపులు, రాహుకేతువులు మే 18 నుంచి శుభులు. సాముదాయికంగా ఏప్రిల్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నందు ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. మిగిలిన మాసాలు నందు మరి కొంత అనుకూలంగా సాగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది, పొదుపు చర్యలు తీసుకుంటారు, ఆర్థికంగా బలపడతారు, వ్యాపార విస్తరణకు అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యక్తులు ఆరోగ్యంగా స్వల్ప ఇబ్బందులను సమర్థించుకోగలుగుతారు, సమాజంలో కీర్తిని ఏర్పరచుకోగలుగుతారు, విద్యా విషయంలో అనుకూలతలు ఉంటాయి, వివాహ ఉద్యోగాలు వంటివి ఏర్పరచుకోగలుగుతారు, నూతన ఉద్యోగ యత్నములు, విదేశ ప్రయాణాలు, వివాహ ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. కొన్ని రుణ బాధలు తగ్గించుకోగలుగుతారు, గృహ ప్రయత్నాలు అనుకూలించి పూర్తి కాగలుగుతారు, రైతులకు, కార్మికులకు సంతోషాన్ని సిద్ధించగలవు. అలాగే మూలా రాశి వారికి 12 ఆగస్టు నుంచి గురుడు శుభుడు, వత్సరమంతా శనికేతువులు శుభుడు, 18 వరకు, మే 18 వరకు రాహుకేతువులు శుభులు. అలాగే మరి పూర్వాషాఢ నక్షత్రం వారికి వచ్చేసరికి 2 అక్టోబర్ 2 నుంచి తిరిగి 19 వరకు కూడా మరి శని పాపి, సంవత్సరం అంతా కూడా గురు పాపి, వత్సరం అంతా రాహుకేతువులు శుభులు. ఈ రకంగా జరుగుతుంది. ఈ రాశివారి నిత్యము శ్రీరామ రక్షా స్తోత్రము పారాయణ, మధ్య మధ్య ఆంజనేయ స్వామి పూజలు నిర్వహించుకోవటం చాలా మంచిది. సీతారాముల తాలూకు పూజ చాలా అత్యవసరమైంది ఈ రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి. కాబట్టి ఇది చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మంచి శుభ ఫలితాలు వస్తాయి. చెడు ఫలితాలు ఏమైనా ఉంటే ఇదవుతాయి. మిశ్రమ ఫలితాలు ఏమైనా ఉంటే దాన్ని కొంచెం ఒడిదుడుకులు, సంయమనం పాటిస్తే ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా శుభం.